సో పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని తీవ్రవాద సంస్థలు లైక్ లష్కర్ ఇ తైబా కానీ లైక్ జైష్ ఇ మహమ్మద్ లాంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో వారు ఇండియా యొక్క టూరిస్టుల పైన ఇండియా యొక్క సిటిజన్స్ పైన అటాక్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ రెటలేషన్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన దాదాపు 9 ప్లేసెస్లో మనము స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఆ స్ట్రైక్స్ అన్నీ కూడా ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటాం. ఈ టెర్రరిస్టుల పైన ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసి వారిని మనము హతమార్చడం జరిగింది. దానితో పాటు మనం ఏం చేసాము అంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సో ఏదైతే మనం 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే ఒక ఇండస్ వాటర్ ట్రీటీ సింధు జలాల లేదా సింధు నది యొక్క జలాల ఒప్పందం ఏదైతే మనం చేసుకొని ఉన్నామో సో దాన్ని మనం సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు సస్పెన్షన్ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య కూడా కాల్పులు ఎక్స్చేంజ్ అయినాయి. సో ఫైర్స్ జరిగినాయి, లైక్ డ్రోన్స్ అటాక్ జరిగినాయి. మనం డిఫెన్స్ మెకానిజంతో ఆ డ్రోన్స్ మొత్తాన్ని కూడా మనం కాల్ చేయడం పేల్చేయడం ఇవన్నీ కూడా జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ టర్కీ అనేటువంటి ఒక దేశము, అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశం, ఈ రెండు దేశాలు కలిసి పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. సో చేసిన తర్వాత దానికి రిటైలేషన్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇక్కడ టర్కీ దేశంతో అదేవిధంగా అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశంతో ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో వాటిని బ్యాన్ చేయడం జరిగింది.